హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అరటికాయ ఎండ్రాయిల్ కూర వండుకుంటున్నాను అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి కడిగి క్లీన్ చేసుకున్న ఎండ్రాయిల్ అండి. తర్వాత ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండ్రాయిల్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేపిన తర్వాత మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు అరటికాయ ముక్కలు మనం ఇప్పుడు అరటికాయని నీళ్ళల్లో వేసుకోవాలి కోసుకుని, ఎందుకంటే నల్లగా అయిపోతాయండి. ఇప్పుడు నీళ్ళలో పట్టుకొని దాంట్లోకి అరటికాయలు మనం కట్ చేసుకోవాలి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వం. ఇట్లాగ మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇట్లా తిప్పుకోండి. తర్వాత మూత పెట్టుకోండి, మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మగ్గబెట్టండి. సరిపడినంత ఈ టేస్ట్ని బట్టి మీరు ఎంత తినగలరో కారం అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మనకి ఎంత ముక్కలు ములిగేలాగా కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇట్లా ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోండి. అంటే మనకి ఎంత పులుపు మనం తింటామో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకుని వేసుకోండి. ఇంతేనండి, అరటికాయ పులుసు రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.